మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 91వ కీర్తన తర్వాత ఎవరు సార్? ఎవరు ఏదో వచ్చిందా? మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన 2:17 చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండను. పొందిన వానికే కానీ అది మరెవరికి తెలియదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధను మా తండ్రి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడిన మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరి అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండున్నది, పొందిన వానికి కానీ మరెవరికి తెలియదు అనే మాట మేము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మీ కృపతోడుగా ఉంచు, సహాయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘాన్ని కట్టింది ఆత్మే. చెప్పండి, సంఘాన్ని కట్టింది ఆత్మే. ఏ దైవజనుడైతే ఆత్మచేత నడిపించబడ్డాడో వారి చేత సంఘం కట్టబడింది. సంఘం అంటే దేవుని శరీరమే. చెప్పండి, సంఘం అంటే ఒక ఆ మూడి రాయిలాగా ఉన్నది. అదే మంచి శిల్పకారుడైతే దాన్ని అందమైన శిల్పంగా తయారు చేస్తాడు. అజంతా ఎల్లోరా అని కర్ణాటకలో ఒక ప్రాంతం ఉంటుంది, హోస్పేట ప్రాంతంలో ఇట్లా గుట్టలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వరంగల్లో 1000 స్తంభాల గుడి అని ఉంటుంది ఒకటి. అట్లనే అక్కడ శిల్పాలు చెక్కుతారనమాట. ఇప్పుడు మన రామడుగులో కూడా చెక్కుతారు, తెలుసా మీరు? చాలా అందంగా చెక్కుతారు. నంది బొమ్మలని, ఆ బొమ్మలు, విగ్రహాలు సంబంధించినవి అన్నమాట. అయితే మనను కూడా దేవుడు మనం జ్ఞానం లేని మనని, వేరువారైన మనని, నిరుపేదలైన మనని, తృణీకరించబడ్డ మనని, ఈ భూమి మీద మన జీవితంలో విరక్తి పుట్టిన మనని, పనికిరాని వారిని కూడా పనికి వచ్చి ఉన్నాక తయారు చేస్తాడు. తెలుసా దేవుడు? ఐస్ క్రీమ్ చీకేసిన ఆ పుల్లలన్నీ తీసుకొని ఒక రైల్లో దాంతో అందమైన బుట్ట తయారు చేశాను. ఆ బుట్టను చూసుకోగానే పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు. అందమైన బుట్ట మన ముందే తయారు చేస్తారు, తెలుసా? టగటగ అల్లేస్తారు. నైపుణ్యత గలవారు. ఇప్పుడు మనను కూడా ఎంత విలువ లేని వాళ్ళనైనా గొప్ప విలువ ఇచ్చేవారుగా చేస్తాడు. నేను ఒకప్పుడు ఎవరికి పనికిరాని, మీ ఇంట్లో ఒక పనికిరాని వస్తువు ఉంటుంది అక్కడ, దాని పేరేందో తెలుసా? తెలియదు మీకు ఎవరికి? ప్రతి ఇంట్లో ఉంటుంది పనికిరాని వస్తువు, తెలుసా మీకు దానికి? కానీ రోజు వాడుకుంటారు. పనికిరాందే కానీ మళ్ళీ రోజు వాడుకుంటారు. పనికిరాందే, దాని విలువ ఉండదు, దానికి అస్సలే విలువ ఉండదు. ఒక 5 రూపాయలు కూడా ఎవరు దాన్ని నమ్మితే, కానీ రోజు వాడుకుంటారు. తెలుసా? మసిగుడ్డ. ఏం గుడ్డ? చెప్పితే ఏమవుతుంది? మసిగుడ్డ. రోజు వాడతారా? ఎప్పుడన్నా 6 నెలలకు ఒకసారి వాడతారా? అది ఎందుకు వాడతారు? మీరు చేయగలకుండా వాడతారు. మరి దానికి ఎవరైనా 5 రూపాయలు ఇస్తారు దాన్ని నమ్మితే? లేయా. జాగ్రత్తగా వినండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
చూడండి, దేవుడే మానవుని పుట్టించిండు. దేవుడు చెవులు నిర్మించినవాడు కానకుండానో అని రాస్తుంది. కంటిని నిర్మించినవాడు కానకుండానో, చెవులు నిర్మించినవాడు వినకుండానో, కంటిని నిర్మించిన కానకుండానో అని రాస్తుంది. మరి ఆయన అందరికీ చెవులు ఇచ్చిండు కదా, మరి ఈ మాట ఎట్లా పలుకుతున్నాడు? సంగమునతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో జరిగే సంఘటన, బుజ్జే అక్కడ చెమ్మున్న తీసుకురావే, గలాసున్న తీసుకురా, ఆ పల్లె విడి తీసుకురావే అంటే గంట సేపటి దానికి చేయలేదు. ఆమెకి వినపడలేదా? మరి వినపడితే నిర్లక్ష్యం చేసిందా? సరే, ఏదో మొత్తానికి గంట సేపటి దానికి తెలియదు. నీకు చెవుల్లేవా చెప్తుండే అంటారు, అవునా? నీ కాదా చెప్పేది, చెవులు లేవా అంటారు, అవునా? అంటే చెవులు ఉన్నాయి కానీ పని చేయట్లేదు. అంటే పనిచేయని చెవులు వేరు. తమ్ము గారు మన దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఎవరన్నా చెవులు వినబడకపోతే ప్రార్థన చేసి చెవులు వచ్చినందుకు వచ్చాను. జాగ్రత్తగా వినండి. లేయలుయా వచ్చింది, మార్తకు వచ్చింది. 91 కీర్తన 9 మార్తకు తర్వాత చెప్తాను. లేయలుయా. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి వినుగాక అంటే అర్థం ఏంటంటే, మీరు ఆ పళ్ళెని తీసుకొస్తేనే ఆ బుజ్జి చెవులు ఉన్నట్టు. ఆ పళ్ళెని తీసుకురాలి గెల, మీరు ఏ పని చెప్తారో ఆ పని చేయకపోతే మీకు చెవులు లేనట్టే. చెప్పండి ఏం లేనట్టు? ఏం లేనట్టు అంటే, ఒక అడవిలోట ఒక జింక అప్పుడే ఈనింది. పిల్లలు ఏం చేస్తారంటే, ఈనాక ఒక కొద్ది ఒళ్ళు ఆరితే చాలు, ఒక అర్ధగంట గంటప్పుడు చెంగని ఎగురుతూనే ఉంటాయి, తెలుసా? ఉరుకుతూనే ఉంటాయి. డెలివరీ అయితే పాపం వాళ్ళకి బాగా ఆకలి అవుతున్నట్టుగా డెలివరీ కాగానే. నిజమేనా అంటే డెలివరీ అయిన వాళ్ళు లేరా ఇక్కడ? బాగా ఆకలి అవుతున్నట్టు కదా. ఆ జింక కూడా ఏం చేసిందంటే, నాన్న నాకు బాగా ఆకలి అవుతుంది, నేను కొద్దిగా అట్లా గంట 2 గంటలు మేసి వస్తా. ఇది ఇప్పుడే నువ్వు పుట్టినావు, ఇది అడవి, క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి, నువ్వు ఈ పొదలను ఇక్కడిని మెసలకుండా ఇక్కడనే ఉండు అని ఆ జింక పిల్లకు తల్లి చెప్పి, మెసలకుండా పండుకో, లేవకు, బయటికి అసలే రాకు అని చెప్పి ఆ జింక మేతమేయటానికి పోయింది. మా అమ్మ ఎందుకో బయటికి వెళ్ళొద్దన్నది, క్రూర మృగాలు ఉంటాయట, ఎట్లుంటారో చూస్తా అని ఆ జింక పిల్ల తల్లి చెప్పిన మాట వినకుండా బయటకు వచ్చి చెంగ గుర్తుంది. సింహం దాని పిల్లలకు ఒక మేత కొరకు ఎక్కడ లేత జంతువులు దొరుకుతాయా, లేత చిన్నోళ్ళకి మనం ఉగ్గు ఎట్లా పెడతాం, చిన్నోళ్ళకు సెర్లాక్ ఎట్లా పెడతారు, చిన్నోళ్ళకు పాలు ఎట్లా తప్పిస్తారు, అట్లా పాలు మరిచిన సింహం పిల్లలు చిన్నగా మెత్తటి మాంసం పెట్టాలి. మెత్తటి, పెద్ద ముదిరి అయితే అరగదు కదా అని అది వేటకొర చూస్తుంటే ఈ జింక పిల్ల కనబడింది. అమ్మయ్యా, ఆ పిల్లలకు మంచి మేత దొరికింది అని చెప్పి రానే వచ్చింది. వచ్చి జింక పిల్లను ఒక పెట్టింది. పెట్టగానే పాపం కింద వాడు కొట్టుకుని రెరు కొట్టుకుంటా పానమ్మయ్యింది. రక్తం అంతా అక్కడ కారుతుంది. దీన్ని గుంజుకపోతే రక్తం అంతా అటుపోతుంది. నా పిల్లలకి ఇప్పటి నుంచే రక్తం తాగటం నేర్పాలి. నేను పట్టేడు చూస్తుంటే ఒక నక్క వచ్చింది. నక్క ఇక్కడ రాను. సింహం చెప్పిన నక్క రాదా, నా పిల్లల్ని తీసుకొస్తా, ఈ జింక పిల్ల నా పిల్లలకు ఆహారం, నువ్వు ఇక్కడే ఉండవు, నాదని చెప్పి ఎవరు దీన్ని ముట్టరు అని చెప్పి జింక పిల్ల దగ్గర నక్కను కావలించి సింహం పిల్లలు బిస్కెట్ అని పోయింది, గుహలోకి పోయింది. పోయి వచ్చేసరికి పోతుంటేనే భయంతో లేత మాంసం, దీన్ని ఎట్లా తినాలి అని 2 షోలు కోరుకొని తిన్నది. ఎవరు? నక్క. ఈ షో ఇటు మరిచింది, అటు తలకాయ పెట్టి మరిచింది. మనిషి అట్లా రక్తం అంతా నాకే ఏం ఎరగనట్టే ఉన్నది. ఇంతలో సింహం రాని వచ్చింది.
చూసుకున్నది. దాని చెవులు లేవు. ఏయ్, నేను చెవులు ఏమైనా అన్నాడు. ఒట్టు అమ్మతోడు నాన్నతోడు నువ్వు నమ్ముతా నమ్మలేకపోతే చెవులు లేవు అసలు. నన్ను అంటావేంది, ఏదో పాపానికి కావాలంటే నన్ను నాయమెట్టు పడతావేంది నువ్వు, భలే ఉన్నావు. అందుకొరకే నేను అసలు నమ్మాలనుకున్నా కానీ పెద్దవాడిని చెప్తే వినాలని ఏదో విన్నా నేను. కానీ నువ్వు నా మీద ఇట్లా నేరం మప్పి నా మీద లేనిపోయిన చికాకులు పెట్టకు అన్నది నాకు. పిచ్చి పిచ్చి మాట్లాడుకొని నన్ను చూసాను నేను. 2 చెవులుండే. ఒట్టు నమ్మవా నువ్వు? ఒట్టు మా అమ్మ మీద ఒట్టు, మా నాయన మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు. పిచ్చి పిచ్చి ఎక్కడ లేకు ఒక దీని చుట్టుపట్టు దాని తల్లి ఎక్కడ ఉంటుంది పిలుచుకరపోన్నాడు. ఇంతలో తల్లి కడుపు నిండా అది వస్తున్నది. వస్తుంటే నాకు ఎదురేగో ఇట్ట జరిగిన సంఘటన. పిల్ల జింక పిల్ల బయటకు రావద్దని చెప్పిన వస్తున్న ఆయన బయటకు వచ్చింది. ఇంతలో సింహం వచ్చి దాన్ని మట్టుపెట్టింది. దాని రక్తం అంతా కింద పోతే పిల్లలకి ఇప్పటి నుంచి రక్తం దాపియాలని పెరుసుకట్టర్ మీద నన్ను కావలించింది. నేను 2 చెవులు కోరుకొని తిన్నా. చెవుల సంగతి ఏంది, నా సంగతి అని అడుగుతుంది సింహం నన్ను. అన్న దానికి మొదటి నుంచే లేవని నేను చెప్పిన. చెప్తే నా మాట నమ్మటలేదు, నువ్వన్నా చెప్పుదురా అని. అనగానే సింహం దగ్గరకు వచ్చింది. ఏంటి దీని నీ పిల్లేనా? నా పిల్లే. దీని చెవులు ఏమైనాయి? చెవులు లేవా? దానికి చెవులుంటే ఆ గతి పట్టకపో. చెవులు లేవు దానికి, చెవులుంటే ఆ గతి పట్టకపోను. ఇప్పుడు మనకు కూడా చెవులు లేకపోతే మనం కూడా అదే గతి పడుతుంది. అబద్ధం కాదు. క్రైస్తవులకు శ్రమలు ఎందుకు, కష్టాలు ఎందుకు, నష్టాలు ఎందుకు, దుఃఖాలు ఎందుకు, ఏడుపులు ఎందుకు, రోగాలు ఎందుకు, దయాలు పట్టడం ఏంది? పాస్టర్లనే దయాలు పడతాయి. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి గారు నా మీదకి దయ్యం వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుంది అన్న. నువ్వు కొంచెం పోతావేంది అంటుంది అట. పాస్టర్ మీదకి వచ్చింది. మా దగ్గరికి 2-3 పాస్టర్లు వచ్చి దయ్యం పెట్టినాడు తెలుసా. పాస్టర్లనే దయ్యం పెడితే మిమ్మల్ని విడిచిపెడుతుందా? చెప్పు, మిమ్మల్ని విడిచిపెడుతుందా? మాట్లాడలేంది. చెవులు ఉన్న వాళ్ళ జోలికి రాదు, అది చెవులు లేని వాళ్ళ జోలికి వస్తుంది. చెప్పండి. చెవులు ఉన్న జోలికి రాదు, చెవులు లేని వాళ్ళ జోలికి వస్తుంది. ఉన్నాయా లేవు చూసుకోండి. చెవులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయా? ఇట్లా ఉండటం కాదు, చెప్పినట్టు నడుచుకుంటేనే ఉన్నట్టు, చెప్పిన నడుచుకోకపోతే లేనట్టే. చెప్పి నడుచుకున్నదా జింక పిల్ల? తల్లి చెప్పింది, ముద్దుగా చెప్పింది. ఇది లోకంలో క్రూర మృగాలుంటే మనం అడవిలో ఉన్నవే, నువ్వు పొదలో ఉన్నవే, సాటుకున్నవే, కథలకే మెదలకే నేను వచ్చిన దానిక పాలిస్తే కడుపు నిండా పాలిస్తానే, ఎప్పుడైతే తాగా అని చెప్పిపోయింది. ఏం చేసింది? బతుకంతా ఆగం చేసుకుంది కథ. నేనైతే దేవుని అమ్మంటే ఏం పుస్తకం దొరికింది నాకు, బాగుపడే పుస్తకం, దుఃఖం కొట్టివేసే పుస్తకం. ఇగో ఒక వంశం నుంచి ఒక్కళ్ళైనా చక్కగా ఉండండి. మావాడు తాగుతాడు, మావాడు తింటాడు, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఒక్క యేసుప్రభు చేపట్టి ఎంతోమంది క్రైస్తవులేను. అవునా? నిన్ను చేపట్టి నీ వంశం అంతా క్రైస్తవులు కావాలి, నీ బంధువులందరూ క్రైస్తవులు కావాలి, నీ ఇరుగు పొరుగు వారందరూ క్రైస్తవులు కాదు, నువ్వు తెలిసిన వాళ్ళందరూ మారాలి. నువ్వు మారితే కదా మారేది, నువ్వు దీవించబడితే కదా. నీకు చెవులు ఉంటే కదా దీవించబడేది, చెవులుంటే కదా వినేది, చెవులుంటే కదా నడిచేది. నేను అన్నా అనుకున్నా జింక పిల్లకైనట్టు అవుతుంది. అయ్యగారు ఊరికి అట్లా ఎట్లా అనకు, ఆయనకే నువ్వు నడుచుకున్నాక నేనంటే హేతువు లేని శాపం తగలకపోనని రాసింది. నన్ను ఎవరైనా నువ్వు నాశనంగా అనండి, నేను అవుతానా? అసలే కాను. ఎందుకైతా? చెప్పండి. నువ్వు నాశనంగా అవుతానా? కాను. ఎందుకైతా? అది నేను నాశనానికి తగ్గట్టు నడుచుకుంటూ అవుతా. నాశనం ఉంటాను నాశనంకు ముందు గర్వం నడుస్తుందని రాసింది. నా దగ్గర గర్వం ఉంటే నాశనం అయిపోతా. నా దగ్గర గర్వం ఉంటే మనకున్నా అయిపోతా. అక్కడ రాసిపెట్టింది, నాశనం మనకు ముందు గర్వము నడుస్తుందని రాసింది. అర్థమైందా? వినబడిందా?
ఏంటిది ఈ రాజ్యం కపిల సంగీత? ఇప్పుడు ప్రకటన 2:17 నేను చెప్పటంలే. ఆత్మ సంగములతో చెప్పచ్చు, సంగములతో ఆత్మ చెప్పచ్చు అన్నమాట. చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నారు. జయించడం ఏం జయించాలి? నీ మనసు ఉరుకులు పెడుతుంది. ఉరకకే ఇక్కడ రానాలి. చెప్పండి. మనసు ఉరుకులు పెడుతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నిన్ను మోసం చేసేది హృదయమే. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించే నాదుడే లేడు. వాక్యమే గ్రహిస్తుంది. రోజు సామెతల గ్రంథం, రోజు కీర్తన గ్రంథం చదవండి. చదవచ్చిన వాళ్ళు వింటున్నారా? అప్పుడప్పుడు ఇలాంటి హెచ్చరికలు దిద్దుబాటు చేసుకోండి. ఇక మీరు మామూలుగా దీవించబడరు. మీ వంశం అంతా దీవించబడుతుంది. మీ ఇంట్లో దరిద్రం గరిద్రం అంతా పోతుంది. గుడిసెలో ఉండేవాళ్ళు బిల్డింగ్లకు వస్తారు. నమ్ముతా నమ్మండి, నమ్మకపోతారు. మేము పందిరి కింద ఉన్నాము, ఇప్పుడు బిల్డింగ్లకు వచ్చాం. చొప్పదంలో పందిరి కింద ఆరాధన, చొప్పదంలో తుంగ గుడిసెలో ఆరాధన. ఎవరిని ఒక్క పైసా అడగం. దేవుని కూడా అడగం. మీకు తెలుసో తెలియదు, దేవుని కూడా అడగం. బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి మీకు అడగక మునిపే అని తెలుసు అని రాసింది. నేను ఆ వాక్యం మీదనే ఆధారపడతాను. దేవా, నాకు బట్టలు లేవు నాయనా, నాకు సెల్ ఫోన్ లేదు నాయనా, నాకు బైబిల్ లేదు నాయనా, నాకు ఇల్లు లేదు నాయనా, నాకు బండి లేదు నాయనా, నాకు సైకిల్ లేదు నాయనా, నాకు లోనా లేదు నాయనా, నాకు ఆటో లేదు నాయనా, నాకు కారు లేదు. ఏమనను. లేయా, మీరు పుట్టంగానే పిల్లలకు బట్టలు వేస్తారు. బట్టలేవే, నాకు సిగ్గైతుంది. బట్టలేవే మమ్మీ, మమ్మీ బట్టలే, డ్రాయరేవే నాకు అంటదా? 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 మరి ఎందుకు వేస్తారు? మీకు తలకాయ ఉంది కాబట్టి వేస్తారు. అవునా? దేవునికి లేదు కదా. నువ్వు అడిగితేనే తెలుస్తుంది ఆయనకు, లేకపోతే తెలియదు కదా. ఏం వింటారమ్మా వాక్యం నాకు అసలు. దేవునికి తెలియదు కదా నీకు ఏది కావాలను. సంగములతో ఆత్మ చెప్పుతున్నమాట. చెవి గలవాడు వినుగాక. లేయా, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తను. దరిద్రం తీసేసే వాక్యం ఉన్నది, అప్పులు తీర్చే వాక్యం ఉన్నది, స్వస్థత కలిగేసే వాక్యం ఉన్నది, నేను హెచ్చించే వాక్యం ఉన్నది, నీకు ధైర్యం చెప్పే వాక్యం ఉన్నది, నేను బలపరిచే వాక్యం ఉన్నది, నీకు నెమ్మది కలిసే వాక్యం ఉన్నది, నీకు దేవుని బలాన్ని నీకు ఇచ్చే వాక్యం ఉన్నది, దేవుని ఆత్మహత్యతో నడిచే వాక్యం ఉన్నది, దేవుని జ్ఞానంతో నింపే వాక్యం ఉన్నది, నీ భూమి మీద నీ అవసరతలన్నీ ఇచ్చే వాక్యం ఉన్నది, శత్రువులకు మించిన జ్ఞానం ఇచ్చే వాక్యం ఉన్నది, బోధకులకు మించిన జ్ఞానం ఇచ్చే వాక్యం ఉన్నది, వృద్ధులకు మించిన జ్ఞానం ఇచ్చే వాక్యం ఉన్నది, బాప్తిస్మం ఇచ్చే వాక్యం ఉన్నది, సంతోషం కలిసే వాక్యం ఉన్నది. వింటున్నారా? పరిశుద్ధాత్మ ఇచ్చే వాక్యం ఉన్నది, నిన్ను వాడుకునే యేసుదేవునిలాగా వాడుకునే వాక్యం ఉన్నది. ఇంత మంచి పుస్తకం 2000 సంవత్సరాల క్రితం మీ తాత, మా తాత, మీ బలగం, మా బలగం. 2000 అంటే ఎన్ని తరాలు తెలుసా? ఒక్క 1000 సంవత్సరాలకు 20 తరాలు. 1000 సంవత్సరానికి 20 తరాలు. 2000 అంటే 40 తరాలు. ఇప్పుడు 2025 అంటే 41 తరం. 41 తరాల కింద వచ్చింది ఈ పుస్తకం. ఏరి మీ నాయన తలపై, మా నాయన తలపై, మీ తాత తలపై, మా తాత. దేవుని దేవాల నీకో నాకో అది కూడా ఏదో బాధల్లో కష్టాలు ఉంటే పుస్తకం దొరికే. దేవుడు అంటాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట. చెవి గలవాడు వినుగాక. లేయా, ఇంకంత మాత్రం జయించువానికి మరుగైన మన్నాను. నమ్ముకున్నోని కాదు, నమ్ముకున్న వాళ్ళందరికీ కాదు, జయించువానికి మరుగైన మన్నాను భుజం. జయించువానికి. ఇప్పుడు పరీక్షలు పెడుతున్నారు. పాస్ అయిన వాళ్ళకా, పరీక్ష రాసిన వాళ్ళందరికా? రాసిన వాళ్ళందరికంటే భలే బాగుండేది కదా, భలే బాగుండేది. దేవుని దగ్గర కూడా అంతే, జయించువానికి. ఏంటి జయించాలి? ఈ శరీరంలో కన్ను జయించాల్సినవి ఉన్నాయి, ఈ శరీరంలో చెవులు జయించాల్సినవి ఉన్నాయి, ఈ శరీరంలో తలకాయ. నీకు తలకాయ ఉన్నదిరా అంటారు, తలకాయ లేదానే అంటారు. తలకాయ జయించినప్పుడు, దేన్ని జయించను దాన్ని జయించినప్పుడు నీకు తలకాయ ఉందా అంటారు. తలకాయ ఉంటే జయించేవాడి. తలకాయ ఉన్నదా అంటారు. నీకు నోరు లేదా అంటారు.
నీకు కళ్ళు కనబట్టం లేదా అంటారు, నీకు చెవులు వినబట్టం లేదా అంటారు. అంటారా? అనరా? అవన్నీ ఏం జయించాలో లేఖనం ప్రకారం వాటిని జయించాలి. నీకు కళ్ళు పెట్టి జయించాలి. ఒక ఆయన కళ్ళు జయించట్లేదట. జయించకపోతే ఇట్లా ప్రార్థన చేసుకుంటాడు. చదువుతానా? 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. ఈ కళ్ళట ఏది పడితే అది చూస్తాయట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. ఆయన కన్నులను ఆయన చెప్పినట్టు వినమాట. అనండి, ఆయన కన్నులు ఆయన చెప్పినట్టు వినమాట. ఊరికే పనికి రానే చూడంటాయట. వ్యర్థమైన చూడవే అటు తిప్పవే, నీకు ఇంకా ఫోన్ తిప్పటం రాదే, ఫోన్ ఇంకా రాదే, ఫేస్బుక్ తీయటం కూడా రాదా అని, యూట్యూబ్ కూడా రాదా అని, అట్లుంటుంది. యూట్యూబ్ ఇట్లనే వస్తుంది అని ఒకసారి అలవాటు చేస్తే రోజు అదే చూస్తాడు కదా. మళ్ళీ దాంట్లో ఏమైనా పనికొచ్చేటే చూస్తుందా? వ్యర్థమైన వాటి. కళ్ళ సంగతి అయిపోయిందా? చెవుల సంగతి. సామెతలు 17:4. సామెతలు 17:4. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. చెప్పండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాట. ఇప్పుడు మీరు ఎవరైనా బాగా పంచాయతీ పెట్టుకుంటే చెవులారు వింటారా? ఏం పంచాయతీ అమ్మ, ఏ గొడవలు ఏంది ఇళ్ళలో అని ఎమ్మటే మోకరిస్తారా? పంచాయతీ బాగా వింటారా? చెప్తే ఏమవుతుంది? అయితే మీకు జయ జీవితం లేదు. ఎప్పుడు ఏం జీవితం లేదు? నీ కళ్ళు లోకాన్ని జయించలేకపోతున్నాయి, నీ చెవులు లోకాన్ని జయించలేకపోతున్నాయి, నీ నోరు లోకాన్ని జయించలేకపోతుంది. దావీదు భక్తుడు అంటే 38వ కీర్తన 13-14 వచ్చిన, చెవిటి వాడనట్టు నేను వెనుక ఉన్నాను, మూగ వాడనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని. ఎదురు మాట అది జయ జీవితం అంటే అట్లున్నారు. ఇక మీరు అట్లా అన్నారు, మిమ్మల్ని ఒక బూతు మాట అన్నదనుకో, మీరు విన్నారనుకో, లేకపోతే సరిగా వినవలేదనుకో, లేకపోతే విన్నారు కానీ మళ్ళీ ఒకసారి రెట్టియాలనుకో, ఏమన్నా ఇప్పుడు మళ్ళాను మళ్ళీ వినాలని సంబరం, మళ్ళాను ఇప్పుడు అన్నమాట మళ్ళాను బరాబర్ అంట. ఏం చేస్తాను? బరాబర్ అంట అని అంటారు. అవునా? ఇది జయ జీవితం. మరి అసలు ఆ మాటలే వినొద్దు. మా ఇంటి పక్కన పంచా పెట్టుకుంటుంటే 2 గంటలు పెట్టుకుంటారు. ఆ బండ బూతులుగా చెవులు సిల్లులు పడతాయి. అనండి, చెవులు సిల్లు పడతాయి. నేను ఎంబటి అమ్మా మొదలైందిరా నాయన, ఎంబటే మోకరించి దేవుడా రిబాకబా షబా, ఆమె మీద ఉన్న దయ నిలగొట్టు, ఈ మీద ఉన్న దయ నిలగొట్టు, ఆమె మీద ఉన్న దయ నిలగొట్టు, ఏ దయమా అని అంటుంటే 2 గంటలు పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు అర్ధగంటకు దిగింది, అర్ధగంటలో సెలవుడి బంద్ అయిపోయింది. మీరేం చేస్తారు? అక్క ఎందుకే పంచాయతీ పెట్టుకుని దాని ముఖం పాడుగాను మళ్ళీ మొదలు పెడుతుంది. మళ్ళీ నువ్వు చల్లగారిందాన్ని మళ్ళీ నువ్వు రెచ్చగొడతావు. మళ్ళీ అట్లున్నది. అది జయ జీవితమా? చెప్పండి, జయ జీవితమా? మరుగై ఉన్నది అప్పులు తీరే సంగతి, మరుగై ఉన్నది నువ్వు బిల్డింగ్లు పెట్టే సంగతి, మరుగై ఉన్నది నువ్వు కార్లలో తిరిగే సంగతి, మరుగై ఉన్నది నీటి నిండా బంగారం ఉండే సంగతి, మరుగై ఉన్నది నువ్వు ఇల్లు కట్టుకునే సంగతి, పొలాలు కొనుక్కునే సంగతి, అంత మరుగై ఉన్నది. దీంట్లో మరుగై ఉన్నది ఎవరికి? జయ జీవితం ఉన్న వాళ్ళకే ఇస్తాడు. అందరికీ ఇయ్యాడు. నమ్మిన వాళ్ళందరికీ, బాప్తిసం తీసుకోవడానికి, ఆత్మ పొందుకోవడానికి, సేవ చేసుకున్న వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు తెలుసా? నోరు తెరిచి అడుక్కుంటారు. లేకపోతే విశ్వాసాల దగ్గర అప్పులు తీసి ఎగ్గొడుతున్నారు తెలుసా మీకు? సేవ చేసేవాళ్ళు కూడా తెలుసా? అంటే జయ జీవితం లేదు. ఏం లేదు? జయ జీవితం లేదు.
అంటే నోరు దగ్గర పెట్టుకోరు, కన్ను దగ్గర పెట్టుకోరు, చెవులు దగ్గర పెట్టుకోరు. హృదయం మారలేదు, పాతదే, జయ జీవితం లేదు. లేయలుయా. మరియు అతనికి తెల్లరాతి నెత్తును, జయ జీవితం లేదా, తెల్లరాయి ఎక్కడి నుంచి వస్తుంది? దాని మీద చెక్కమైన ఒక కొత్త పేరుండును. ఇంకా అయ్యన్నట్టు తెలుస్తుంది, అంత గుడ్డితనమే. పొందిన వారికే కానీ అది మరెవరికి తెలియదు. అది పొందుకున్నవానికే తెలుస్తుంది కానీ పొందుకోవడానికి తెలియదు. నువ్వు ఒక స్వీట్ తిన్నావు, అది ఎంత బాగుందో తెలుసా అంటే నాకు ఎంబటి అర్థమైపోతుందా? నువ్వు అనుభవించిన అనుభూతిని అనుభవిస్తానా? నేను కూడా నోట్లో వేసుకొని సబ్బరిస్తే అబ్బా నిజమే నువ్వు చెప్పింది అప్పుడు అంట నేను. అవునా అవునా అంటే మీ ఇష్టం. నేనైతే యెహోవా ఉత్తమం రుచి తెలుసుకోమని రాసింది. మీకా గ్రంథం 4:4 ఇలా చెప్తున్నది, ఎవరిని భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కింద తన అంజరపు చెట్టు కిందను కూర్చున్నను, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చినాడు. ఎవరి భయం లేకుండా, ఎవరైతే జయ జీవితం ఉంటుందో ఎవరి భయం ఉండదు. లేకపోతే అప్పుల భయం, లేకపోతే శత్రువుల భయం, లేకపోతే దయ్యం భయం, లేకపోతే విరోధుల భయం, లేకపోతే పగవారి భయం, లేకపోతే పాము భయం, లేకపోతే దయ్యం భయం. కొంతమంది పండుకుంటుంటే కళ్ళనే దయ్యం కనబడుతుంది, కళ్ళు మూస్తేనే దయ్యం కనబడుతుంది. కొంతమంది దిగ్గులు లేచి ఇది ఎక్కడ, కొంతమంది అత్యంత ఒప్పిడి కప్పుకొని పండుకుంటారు, కొంతమంది లేచి ప్రార్థన చేస్తారు, కొంతమంది భయమై కళ్ళు తెరుస్తారు. ఒకసారి మూస్తే కనబడుతుంది కదా, తెరిస్తే కనబడదు కదా. ఎన్ని కథలు పడతారు అనుకున్నావు? ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజరపు చెట్టు కిందను కూర్చుండను. ఎవరి భయం లేదు. కొంతమంది ఇంటికి పోతే భయం. చెప్పండి, కొంతమందికి ఇంటికి పోతే భయం. ఏమో ఇంట్లో భయపెట్టాలి ఉన్నారు, మనకేం తెలుసు. కొంతమంది బజారు పోతే భయం. ఏమో బజార్లో భయపెట్టారు, మనకేం తెలుసు. కొంతమందికి చీకటి పడితే భయం, మనకేం తెలుసు చీకట్లో ఏమవుతుంది. కొంతమందికి తెల్లారితే భయం. నాకైతే తెల్లారితే భయం, చీకటి వస్తే ధైర్యం నాకు. అదేందయ్య గారు రివర్స్ ఎట్లా చెప్పవా మాకు? రివర్స్ ఎట్లంటే నేను 20 మంది 20 మంది దగ్గర అప్పు తీసుకున్నా. వాళ్ళు పొద్దున్నే చీకటితోటే లేచి బయలుదేరుతారు. ఇక నాకు ఎవరు వస్తారు గబగబ పనులు తీసుకోవాలి, మాయమైపోవాలి ఇంటి నుంచి. తెల్లారుతుందంటే భయం, చీకటి పడితే ఎవరు రారు. మళ్ళీ వాళ్ళకి కొడతారని భయం, మరి వాళ్ళ భయం ఏందో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. చీకటి పడితే చీకట్లో ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడు అప్పించినాడు తెలుసా? అదే నా జీవితంలో అనుభవం. చీకటి పడితే రారు, తెల్లారితే ఉరికొస్తారు. తెల్లారక మంది వాడు పోతాడు వాడు ఎట్లా పోతాడు, పొద్దునమే పట్టుకోవాలనుకుంటాడు. ఇంకా ఆ భయం. ఎవరి భయం ఉన్నక్కడ ఎవరి భయం లేదు. ఇప్పుడు చీకటి భయం లేదు, వెళ్తురు భయం లేదు. చీకటిలో సంచరించు తెగులను కేరణం, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకు నువ్వు భయపడకుందువు. 91 కీర్తన. ఇప్పుడు అమ్మగారు చెప్తుంది, తర్వాత చెప్తుంది చీకటి సంగతి పగల సంగతి. తిన్నరా? లేదు. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను, ద్రాక్ష చెట్టు సంఘమే, సంఘానికి వస్తే భయం అంతా వెళ్ళిపోవాలి. తన అంజూరపు చెట్టు కింద, అంజూరపు చెట్టు అంటే సేవకురాలు కూర్చుండును. నాకైతే గుడికి వస్తే ధైర్యమే కాదు, ఆదరణ, ఓదార్పు, నెమ్మది. ఎంత మంచిగా అనిపించేది. లేయలుయా. ఆకలైనకి కడుపు నుండి అన్నం పెట్టేట్టే, దూపైనకి చల్లటి నీళ్ళు ఇచ్చినట్టే ఉండేది చర్చిలోకి వస్తే. ఇక్కడికి వస్తేనే ధైర్యం, ఈ గుంపుతోటి ఉంటేనే ధైర్యం. మళ్ళీ బయటకు పోతే నా బాధ నాకే. మళ్ళీ పాస్టర్ అయితోటి ఉంటే ఇంకా ధైర్యం, మళ్ళీ ఆయనతోటి ఉంటే. ఆయనతోటి ఉంటే మళ్ళీ మామూలు ధైర్యం కాదు ఇక, పాస్టర్ అయితోటి ఉంటే. లేయలుయా. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజరపు చెట్టు కిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చినాడు. ఎప్పుడు ఎవరికి జయ జీవితం ఉన్న వాళ్ళకే, జయ జీవితం లేని వాళ్ళకి కాదు. చెవులు ఉన్న వాళ్ళకే, చెవులు లేని వాళ్ళకి కాదు. వారం నెల నీకు ఏ మాటలు దేవుని ఆత్మహత్యత ఎవరు చెప్పినా సరే పాటించు, నీ భయం తేలిపోతుంది.
56వ కీర్తనలో 3వ వచనంలో దావీదనే భక్తుడు అంటాడు, నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చదవండి అన్నమాట. నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. హల్లెలూయా. చూస్తున్నా, దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్యం మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది, ఆయన కటాక్షం మీ మీద ఉన్నది. కృపగల దేవుడు, దయగల దేవుడు నేను అనుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన మహిమా స్వరూపుడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరైనా మహిమా స్వరూపుడు. ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను అంజరపు చెట్టు కిందను తన కూర్చుండను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఎట్లా ఉంటాడంటే, మీకు మనసు పడుతుందని తెలుసా? మనసు ఎట్లా పడుతుందో? మనసు 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 పడితే కూడా పంటలు పండుతాయి తెలుసా? వానే పడాలి, నీళ్ళే పెట్టాలి, చెట్టుకు నేను లేదు. యూరియా చెట్టుకు మొదట్లో వేస్తారు తెలుసా మీకు? మొదట్లో వేయకున్నా కూడా స్ప్రే కూడా చేయొచ్చు తెలుసా మీకు? చెప్పండి, మొదట్లో వేయకున్నా కూడా స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు స్ప్రే చేసే మోకాలు నొప్పుల మందులు వచ్చారు, అయిపోయింది. అవి పెట్టి రుద్దుడు అవసరం, ఇట్లా స్ప్రే చేస్తాను అయిపోతుంది. స్ప్రే అనండి, స్ప్రే. మంచు అనండి, మేఘముల నుండి మంచు బిందువులు కురియును అని రాసినది కీర్తన గ్రంథంలో. మేఘాలు వానే కాదు, శినుకులే కాదు, రాళ్ళవానే కాదు, పిడుగులే కాదు. వింటున్నారా? మంచు బిందువులు కూడా కురిపిస్తుంది మేఘాలు. హల్లెలూయా. వింటున్నారా? 100 కాదు, యెషయా గ్రంథం 44:22 రాసి ఉంటుంది. ఏమని? మనసు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను. చూడండి, మనసు కురుస్తుంది కానీ విడిపోతుంది. ఒక ఎండ కొట్టంగానే కథం, మనసు మాయమైపోతుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇళ్ళు అలుకుతారు, ఇళ్ళు కడుగుతారు, అవునా? ఫ్యాన్ వేస్తారు, నీళ్ళన్నీ ఇంకా మళ్ళీ అక్కడ ఉండవు. ఇక మనసు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేస్తున్నాను, నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మళ్ళుకో. చూడండి, ఎవరైతే చెవులు ఉంటే చాలు వాక్యం చెప్పేటప్పుడు నా కొరకే చెప్పేది అనుకుంటే చాలు, నీ పాపం తొలగిపోతుంది. నాకు గానే కాదు అంటే నీకు దెబ్బలుగా. నా గురించే చెప్పింది, అలా చెవులు ఇవ్వలేదు, నిజమే. మా అమ్మ నిన్న తిట్టింది, చెవిటి దానమానే అన్నది, అన్నీ అని గుర్తు రావాలి. అన్నీ తెలుసా? వాక్యం ఏంటంటే అన్ని గుర్తొచ్చి పశ్చాత్తాపం రావాలి. సరే, మీరు బాగుపడటం కొరకైనా చెప్పేది, ఎందుకు నమ్మరు మరి? ఇంకా వేరే దారి ఉన్నదా లోకాన? అంత అవుతుంది, ఎక్కడ లేదు దారి. మాకన్నా ఎవరైనా మంచిగా చెప్తే పోండి, మేము వద్దాను. బాగుపడి రండి, అందరినీ తీసుకుపోండి, మేము వద్దాను. బాగుపడాలి అంతే. ఏ గుడికైనా పోండి, ఏ చర్చికైనా పోండి, బాగుపడాలి. వింటున్నారా? ఏం కావాలి? బాగుపడాలి అంతే. నేను దేంట్లోకి వచ్చినా బాగుపడ్డా, నువ్వు కూడా బాగుపడాలని చెప్తున్నా. నేను కూడా మొదటి చర్చిలో మంచిగా లేకపోతే ఇంకో చర్చి పోయాను, అక్కడ కూడా బాగాలేకపోతే ఇంకో చర్చి పోయాను, ఇంకో చర్చి అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా ఎటమటంగా ఉన్నది, తిక్కమక్క ఉన్నది. ఎందుకంటే అంత బాగానే, అందరు కలిసిమెలిసి ఉండరు. మీరు కూడా అంతేనా? వాక్యం బాగానే ఉన్నది, మొదటి కాడ వాక్యం బాగాలేదు, రెండో కాడ వాక్యం బాగాలేదు, మూడో కాడ వాక్యం బాగానే ఉన్నది, కానీ అందరూ ఒక్క రక్తం, ఒక్క తండ్రి బిడ్డలాగా, ఒక్క తల్లి పిల్లలాగా ఉండరు. ఒకళ్ళు ఇక భేదాలు పెట్టుకుంటారు. నాకు ఇది నచ్చలేదని
దేవుడా అంటే సపరేట్ ఉండు అన్నాడు. నీకు నువ్వే ఉండు, ఇక నువ్వు అటువంటి కథలు ఇక్కడ చేయకన్నాడు. అక్కడ చూసిన కథలు ఇక్కడ చేయకన్నాడు. నేనైతే అందరితో కలిసిపోయాను, చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని అవునంటే అవునంట, కాదంటే కాదంట. భేదాలు తెప్పించుకునే పద్ధతి పెట్టను. హల్లెలూయా. వింటున్నారా? మంచు విడిపోనట్లుగా అట్లా కనుక మీరు ఉంటానంటే, మంచు విడిపోనట్లుగా నీ పాపాలన్నీ, నీ అతిక్రమాలన్నీ, మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపాలన్నీ దేవుడు తుడిచేస్తాడు. నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను. నేను భేదాలు పెట్టుకుని దేవుడా, భేదాలు పెట్టుకుని కడి చాలు అంటే ఎమ్మడని ఓకే, అట్లయితే ఇప్పుడు మారిను, ఇప్పుడు నీ చెవులు పనిచేసినాయి, ఇప్పుడు నీ హృదయం పనిచేసింది, ఇప్పుడు నీ కళ్ళు పనిచేస్తున్నాయి. రైట్, నాకు ఇసంటల్లో కావాలని నేను అతిక్రమాలు, నీ పాపాలన్నీ తుడిచివేస్తాడు దేవుడు. తుడిచివేస్తే ఏమవుతుంది? నువ్వు తుడిచివేస్తే ఏమవుతుంది? తెల్లరాతినిస్తాడు. తుడిచివేస్తే దాని మీద కొత్త పేరు ఉంటుంది. తుడిచివేస్తామంటే ఆ రాయి నీకు ఇస్తాడు. అది నువ్వు పొందుకుంటూ, అది నీకే తెలిస్తే కానీ మళ్ళీ ఎవరికి తెలియదు. తర్వాత ఏమవుతుంది? హల్లెలూయా. ఇక నీకు ఎవ్వరికి భయపడే మనసు ఉండదు, నీకు భయం అనేది ఉండదు ఇక లోపల. మీకు ఎవరికైనా భయం అవుతుంది అంటే, దేవా నా దగ్గర ఏం తప్పు ఉందో చెప్పు, నాకు ఎందుకు భయం అవుతుంది అని దావీదు 56వ కీర్తనలో 3వ వచనం వెళ్తాడు. ఏమని? నాకు భయము సంభవించే దినమున, ఏ రోజైతే నాకు భయం అవుతుందో ఎమ్మటే నీ దగ్గరకు వస్తా అంటాడు ఆయన. హల్లెలూయా. భయం లేని, భయపడని మనిషే లేడు. భయం అయినప్పుడు దేవుని దగ్గర పోవాలి. మంత్రగాని దగ్గరికి పోయేటోళ్ళు కొంతమంది ఇంకా దడుపు మంత్రం పెట్టాడు, దడుపు మంత్రం అంట. వాడు ఈపు జరుస్తాడు, ఒక గిచ్చుతాడు. ఈపు జరిసి ఇట్లని గిచ్చుతాడు, ఇట్లా గిచ్చుతాడు. గిచ్చి దాంతో ఇట్లని పైసలు ఎంత 1000 రూపాయలు ఇంక ఇట్లా గిచ్చినందుకే 5 రూపాయలు ప్రియమయ్యి గిచ్చినందుకు అంటూ అని వసూలు చేస్తాడు. వాడు ఎంతమంది గిచ్చుతాడో ఎంతమంది దగ్గర వసూలు చేస్తాడు రోజుకు. ఈ తిక్కరాళ్ళు భయం ఉన్న వాళ్ళందరూ మా పిల్లగాడు ఎందుకు జంకుతున్నాడు, నిద్ర జంకుతున్నాడు. ఒక్కసారి వెలికి పడుతుంది. నాకు కూడా అప్పుడప్పుడు అట్నే అవుతుంది. పండుకుంటున్నా జల్లు అనిపిస్తుంది. ఒక్కసారి మంత్రం పెట్టి దడు మంత్రం పెట్టి ఏమో గిరాకీలు లోకం. అందుకొరకు ఏసుదేవుడు మార్గం అంటే అందరికి వాళ్ళ గిరాకీలు దెబ్బతింటే, గాజుల గిరాకీ దెబ్బతినే, బంగారు పూల గిరాకీ దెబ్బతినే, పట్టుచీరల గిరాకీ దెబ్బతినే, డాంబిక కథలన్నీ దెబ్బతినే, గొప్ప గొప్ప కథలన్నీ దెబ్బతినే. అందరూ ఉన్నదాంచి చదువుకుంటుండే మా గిరాకీ అంతా పడిపోతుంది అని అవసరాలు ఇక్కడ బైబిల్లో ఉన్నారు. అవసరాల సంగతి. అవసరాలు అందరూ బాగా షికావు చేశాను. ఏమైనా నువ్వు లేనిపోయిన మతం తీసుకొచ్చి ఏంటో పెట్టాను. మాకు ఇప్పుడు గిరాకీ, మెట్టెల గిరాకీ లేదు, పుస్తల తాడి గిరాకీ లేదు, దిద్దుల గిరాకీ లేదు, ముక్కు పూల గిరాకీ లేదు, గాజుల గిరాకీ లేదు. మాకు గిరాకీలన్నీ పడిపోయినాయి మీరు చేయబట్టి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి అర్థం కాదు క్రైస్తవం ఎందుకు అందరూ అసహించుకుంటారంటే, బాపనల గిరాకీ దెబ్బతినది. వాడు ఎవడు మంతాల దగ్గర అట్లదా, వాడు దినాలు పెట్టించుకోవటంలే. జ్ఞాపకాలు కుడికమంటే అయ్యగారు వస్తాడు, ఎన్నో వాక్యం చెప్తాడు, పాటలు పాడతారు, తినిపోతారు. మాకు ఇంతమంది పోయినప్పుడు మాకు ఉప్పులు, పప్పులు, నూనెలు, గిన్నెలు, పైసలు, బియ్యం, సన్న బియ్యం అంతా మూట కట్టుకుంటే ఈ ఇంట్లో దద్దినం, ఆ ఇంట్లో దినం, ఆ ఇంట్లో ఏడూర్లు, ఆ ఇంట్లో సావులు. మాకు పండగ ఉండేది. అసలు నెలకు 2 నెలలు 3 నెలలు సరిపోయేంత బియ్యం వచ్చేటి. వాళ్ళు పండకపోయినాయి, మాకు కొనుక్కొచ్చి పెట్టాలి. అంత మంచిగా ఉండేది. అంత ఏందో దేవుడు అని మాకు లేనిపోయిందంతా తీసుకొచ్చి మాకు గిరాకీ అంతా దెబ్బతింటుంది. గుడికి రావట్లేదా? మా ఊళ్ళో గుడి ఉంది కానీ చాలామంది బంద్ అయ్యారు, గుడికి రావట్లేదు. అసలు పైసలు ఇచ్చేటోళ్ళే బంద్ అయ్యారు, ఉత్తుత్తోళ్ళు వస్తున్నారు. హల్లెలూయా. జాగ్రత్త. మాకు డబ్బు కొట్టేటోళ్ళు లేడు సస్తే. చెప్పండి, సస్తే డబ్బు కొట్టేటోళ్ళు లేడు. అటో ఇటో మేము బండ్లు తెచ్చుకున్నాం, సాగానే దాంట్లో పెడతాం, బండి మీద తీసుకుపోతాం. ఏం చేస్తాం మరి? మోసటోళ్ళు లేడా? చెప్పండి, ఏం లేరు మోసటోళ్ళు లేరట, డబ్బుకోళ్ళు లేరు.
డప్పుకోలు లేకపోతే క్యాసెట్ల డప్పుకు పెట్టినట్టు ఏమో ఉపాయాలు. క్యాసెట్ల డప్పుకు పెడుతుంది తెలుసా, క్యాసెట్లనే డప్పుకు పెడతాడు. మనుషులు ఉన్నారేమో సప్పుడు కావాలి, సప్పుడు వస్తుంది. ఇంకా మీద తెలుసా ఏడ్చడంలో పెడతారు సచిన కాడు తెలుసా. అక్కని పిలుచుకురాపో, ఏడుస్తుందా మంచిగా ఏడుస్తుంది పిలుచుకురాపో. నాలుగు బైబిల్లో ఉన్నదా మా ఏడ్చేవారిని కూడా సచ్చే కాడ పెడతారని బైబిల్లో రాసి ఉన్నది. లేయా మనసు విడిపోనట్లుగా నీ అతిక్రమాలను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తొడిచివేస్తున్నాను, నేను నిన్ను విమోచించను. నా యొద్దకు దేవుని వైపు తిరగండి, చెవులు ఇవ్వండి, చెప్పినట్టు చేయండి. ఇంకా పాపం పాపం పాపం, నా పాపం దేవుడు క్షమించండు, నేను నాకు పరలోకం ఉంటుందా. గమ్మత్తుంటాయి కథలు కథలు. 106 కీర్తన 25వ వచనం. యెహోవా మాట ఆలకింపక వారు గుడారములో సనుగుకొనిరి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అత్తే చేశారు. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడవండయ్యా అంటే చెవులు ఇవ్వలే. మోషే మాటలకు చెవులు ఇవ్వలే. పాపం మోషే చాలా బాధపడ్డాడు. మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత పేరు తెచ్చుకున్నాడే ఓపిక నశించిపోయేట్టు చేసిండ్రు ఒక్కొక్కళ్ళు. మీరు కూడా ఎందుకు నోరు తెరుస్తారు, ఎందుకు తిడతారు మీ పిల్లల్ని? మిమ్మల్ని అంతా ఏడిపిస్తారు వాళ్ళు కదా కదా, ఏడిపిస్తారు. అందుకొరకే తిడతారు. మరి తిడితే నీకేమైనా సుఖం ఉన్నదా? ఎక్కడ సుఖం అయ్యగారు, నా నడువంతా పోతుంది. ఇష్టం. యెహోవా మాటను ఆలకింపక వారు గుడారములో సనుక్కుని ఏం సుఖపడలే. కష్టాలలో పుట్టిండ్రు, కష్టాలలో పెరిగిండ్రు, కష్టాలలో నడిచిండ్రు, కష్టంతో చచ్చిపోయారు. 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, ఒక ఇద్దరు తప్ప. పుట్టింది కష్టాల్లోనే, పెరిగింది కష్టాల్లోనే, నడిచింది కష్టాల్లోనే, పాపం సచ్చింది కూడా కష్టాలు. దేవుడు సుఖపెడదామని పిలిచాడు. చెప్పండి, ఏం చేయాలని పిలిచాడు? 40 ఏళ్ళు కష్టాలు కష్టాలు, గోస గోస కాదు. మళ్ళీ అడవిలో ఒక పాన్ దొరకదు, అడవిలో ఒక ఛాయ్ దొరకదు, అడవిలో ఒక మటన్ దొరకదు, చికెన్ దొరకదు. పైసలు ఉన్నాయి, బంగారం చేతి నిండు ఉన్నది బంగారం, కానీ అడవులు ఉన్నారు. ఏం పని చేసేది బంగారం అడవిలో? గోస గోస, కింద పండుకోవటాలు, చెత్తలు పండుకోవటం. వింటున్నారా? పరదాలు ఇల్లు, వానొస్తే వలవల, ఎండ వస్తే ఇది ఉంటుంది కదా సామెత, నువ్వు అట్లయింది. లేయా అయినా దేవుడు పగలు చల్లగా మబ్బులు కలయేషన్, మేఘస్తంభాలు, రాత్రి అగ్నిస్తంభం, చలిపెట్టకుండా భయపడకుండా అయినా నడిపించినా సరే వాళ్ళు పాపం రోజు తిరుగుబాటు చేయటమే. ఇప్పుడు చదవలేదా మనం? యెహోవా మాట ఆలకింపక వారు గుడారములో సనుగుకొనిరి. ఏంది గోస గోస. ఆ ఇటుక బట్టీల కానీ మంచిగా ఉన్నది. వారం మటన్ దొరికేది, చికెన్ దొరికేది, ఏదంటే దశ నెంబర్ ఏదంటే తెలుసుకుంటున్నాం. ఉత్తదే మన్నా, సప్ప మన్నా, సప్పగా నోట్లు వేసుకుంటా సప్పరిచ్చుడే. ఏం లేదు, రుచి లేదు, పసి లేదు. మటన్ అయితే బుక్కన పెడితే ఎంత కమ్మగా ఉంటుందో అసలు. చికెన్ అయితే ఇట్లా ఎంత కమ్మగా ఉంటుందో. కొవ్వు అయితే గుట్టుకొని మింగుడే. కొవ్వు ముద్ద నోట్లు వేసుకొని గుట్టుకొని మింగితేనే. మెదడు అరే తలకాయ కూర తేరా అంటే తలకాయ కూర తెచ్చేది. మెదడు అంటే మెదడు తెచ్చేటోళ్ళు. కాళ్ళ పులుసు అంటే కాళ్ళ పులుసు ఉండేది. ఇక్కడ ఏ పులుసు అనేది ఏం లేదు. ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు. పాలు తేనెలు ప్రవహిస్తాయట, ప్రవహిస్తాయి. ఇక్కడ బాధలు పోవట్లేదు కానీ అంటే ఈ పాములు వెంబడిపడ్డాయి, ఈ తేళ్ళు వెంబడిపడ్డాయి. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం 11 రోజులనే పోవచ్చట ఆ ఊరికి. తెలుసా నీకు? అసలు ఏజ్ దేవుని నమ్మితే 2-3 ఏళ్ళనే బాగుపడవచ్చు. తెలుసా మీకు? ఎక్కడ బాగుపడుతున్నారు? బాగులేదు లేదు, అంతా బాధలే. బాగుపడటం లేదేం లేదు, అన్ని బాధలే. యేసుదేవుని నమ్మితే 10 దినములు మీకు శ్రమకాలం. 10 రోజులే శ్రమలు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు, నాకైతే 10 రోజులైనా. మీరు నమ్మండి 10 రోజులే శ్రమలు. చెవులు ఉన్న వాళ్ళకి 10 రోజులే, చెవులు లేని వాళ్ళకు సచ్చినాను. కానీ చెవులు ఉన్న వారికి 10 దినములే శ్రమ కలుగును, చెవులు లేని వారికి
శనిగే వారికి కష్టాల్లోనే పుట్టెదరు, కష్టాల్లోనే పెరిగెదరు, కష్టాల్లోనే నడిచెదరు, కష్టాల్లోనే చచ్చెదరు. ఏం లాభం చెప్పు నువ్వు నమ్ముకొని? చెప్పు, ఏం లాభం? ఏమైనా లాభం ఉన్నదా? అస్సలే లాభం లేదు. కారణం మరి దేవుడు తన కుమారుని శిలువకు అప్పగించిన మన పాపాలన్నీ ఇంటూ ఇప్పుడు ఎట్లా ఇక్కడ మనం చదవాలి, మనసు విడిపోయినట్టు విడిపోయిన సిలువలో. హల్లెలూయా. మన అతికాలాన్ని మబ్బు తొలగిపోయినట్టు పోయిన సిలువలో ఆయన వైపు చూస్తే చాలు పాపాలన్నీ క్షమించడం. ఎంత ఘోర పాపమైనా సరే. ఏంటి పాపాలు క్షమించడానికి గుర్తులు? నేనైతే గుర్తులు చూపెడతా. మళ్ళా నువ్వు ఎవరన్నాగా, సినిమా యాక్టరుగా, డాక్టరుగా, మినిస్టరుగా, ఎవరన్నాగా గుర్తు నేను చెప్పినట్టేనండి, అంతే. నీకు నడువు నొప్పి ఉన్నదా? చేయొత్తండి. ఎవరు సినిమా యాక్టర్ చేయొత్తండి. నీకు ఎవరి మీద ఓర్వలేని తనం ఉండొద్దు, కోపం ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, అసూయ ఉండదు, కలహం ఉండదు. ఒప్పుకో, కనుమోసుకో, గుడ్డలు చూస్తావు, కనుమోసుకో అని చెప్పి ఒప్పిస్తే నాకు తెలుస్తుంది ఎన్ని ఒప్పుకున్నాడు, ఎన్ని ఒప్పుకోలేదు. ఇంకేం కథలు మిగిలిపోయినా కూడా నాకు కనబడుతుంది. అక్కడ కథలు మిగిలిపోయిన కథలు కూడా కనబడుతున్నాను. ధర ఏంది ఆ కథ, ఇంకోటి ఒప్పుకోలేదు, ఇగో ఎవరిదో చేయబట్టుకున్నావు, గాజులని వెళ్ళిపోయినాయి అంటే కథ. ఈ కథ మామూలు లేడు. సేవకులు అలాంటి వాళ్ళు ఉన్నారు. చెప్పిన నేను కూడా కలకం అన్నీ ఒప్పుకున్నా కానీ ఒకటి అట్నే ఉన్నదన్న. ఏందన్నాడు, ఇగో చేయబట్టుకున్నావు కదా, గాజులని వెళ్ళిపోయినాయి కదా. అది కూడా చూపించున్నా నీకు. దేవుడు అంటే దేవుడు అంటే గుడ్డేడు, రాయ, రప్ప, చెట్ట, పుట్ట. కళ్ళుండి చూడకుండా దేవుడా, చెవులుండి వినకుండా దేవుడా, చేతులుండి ముట్టని దేవుడా, కాళ్ళుండి నడవని దేవుడా, నోరుండి నడవని దేవుడా. రమ్మని ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి వస్తాడో, ప్రధానమంత్రి వస్తాడో, ప్రెసిడెంట్ వస్తాడు, రమ్మని చూద్దాం. మొత్తం పాపాలు పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో నడిచి, పాపంలో చేస్తే సావద్దనే కదా యేసుదేవుడు కృపాయుగం. ఇది కృపాయుగం. కొద్దిగంత అధికారం ఇస్తే చాలు, కొద్దిగంత డబ్బు వస్తే చాలు. ఇగో డబ్బు ఉన్నాడు నరకంలో కాలుతున్నాడు, ధనవంతుడు లాజరు. అవునా అంటే మరి అబ్రాహాంకి డబ్బు ఉన్నది, వానికంటే ఎక్కువ ఉన్నది, కాలుతుండా అంటే. ఇస్సాకు డబ్బు ఉన్నది, కాలుతుండా? యోబుకు డబ్బు ఉన్నది, కాలుతుండా? మాట్లాడిన అట్లా చూస్తారేంది? యోసేపు ఆఫీసరు, కాలిండా? షడ్రమెషకు అబేద్నెగో ఉద్యోగస్తులు, కాలిండా? దానియేలు ఉద్యోగస్తుడు, కాలిండా? మరి ఉద్యోగం చేసుకోవద్దన్నమా? రాజరికం చేయొద్దామా? దావీదు రాజు, కాలుతుండా? మరి ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని వెళ్తారు, పరిపాలిస్తారు. నీ ప్రజలా? నువ్వు పుట్టించినవా నువ్వు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయడానికి? మనిషి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. సదుపాయాలు అన్నీ కలిసాడు మానవునికి. ఏడ ఉపయోగించుకుంటున్నావు? తెలివితేటలన్నీ ఉపయోగించి లేనిపోయిన కష్టాలని తెచ్చుకుంటున్నావు. అయింది, పోయింది. తగ్గించుకోండి. నీ పాపాలన్నీ మనసు విడిపోనట్లు, మబ్బు చెదరగొట్టబడినట్టు, దేవుడు అన్నీ తొలగిపోనట్లు దేవుడు తుడిచివేస్తున్నాడు. మానవుల పాపాలు తుడిచివేయడానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. వింటున్నారా? బాప్తిసం తీసుకుంటే పాపాలు పోతాయి అనుకోవటం పొరపాటు. సరే, పాపాలు పోయినాయి అనుకుందాం, బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకుంటే నీ ప్రార్థన, ప్రతి ప్రార్థన దేవుడు వినాలి. ఎక్కడ వింటున్నాడు? నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వెనుకపోవనని రాసింది 66వ కీర్తనలో 18వ వచనంలో. లేయలయా, యెహోవా మాట ఆలకింపక వారు గుడారములో సనుగుకొనిరి. సనుగటం కూడా పాపమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మీరు సనుగకుడి, శనికి సంహారకుని చేత నశించిపోయారని రాసింది. చదవండి. 10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎంత ఇప్పుడు అనుకుంది. మీరు సనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత, సంహారకుడు అంటే మెడకలు నరికేవాని చేత, చంపేవాని చేత నశించిపోయాను. సంహారకుడు అంటే చంపేవాడు. సంహారకుని చేత నశించిపోయాను. సనుగటం కూడా పాపమే.
గునగటం కూడా పాపమే. సనగొద్దు. సనుగుతాడు ఏం తెలుసా, ఏదో అని అనుకో, నువ్వు పెద్ద సక్కుందా అని చిన్నగా అంటారు అన్నమాట. సనగటం అంటే చిన్నగా, పెద్ద సౌండ్ పెట్టరు, చిన్నగానే గులుగులు గులు గులుగులు అంటారు. హిందీలో కొడుకుడానా అంటారు అనండి. సనగటాన్ని హిందీలో కుడకుడానా అనండి. కుడకుడానా. కుడకుడానా అంటే హిందీ వాళ్ళకు తెలియదు. ఇంగ్లీష్లో మర్మరింగ్ నైస్ అంటారు అనండి. మర్మరింగ్ నైస్. సనగటం అలే, గునుగటం, సనగటం. వింటున్నా, చిన్నగా మాట్లాడుతాం. లేలియా, జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు బలహీనుడను. ఆ మీకా గ్రంథం 6:7 వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమా. మీకు 6:7 వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా. నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని నెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్వఫలముని నెత్తునా. మనుషుడా, ఏది ఉత్తమోదనికి తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసుని దేవుని ఎదుట ప్రవర్తించు. దేవుడు నిన్ను విస్తార తైలం తీసుకురమ్మన్నాడా, నీ కొడుకును బలియమన్నాడా? వింటున్నారా? లేకపోతే వేలాది పొట్టేళ్లను నాకు బలియమన్నాడా? వింటున్నారా? వేలాది నదులంత విస్తారైన తైలం తీసుకురమ్మన్నాడా? అయ్యా, అవి దేవునికి సంతోషమా? దేవునికి ఏది సంతోషం తెలుసా? నువ్వు ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన గుణం, ఆయన స్వభావం అంటే సంతోషం అనండి. పోలిక ఆయనదే, రూపం ఆయనదే అనండి. మానవులందరి పోలిక దేవునిదే, నమ్మిన వారైనా నమ్మరు వారైనా. అవునా? అవునా అంటే పోలిక ఆయనదే, రూపం కూడా ఆయనదే. అవునా? కానీ గుణం అనేది కాదు అనండి. నడవడి అనేది కాదు. అదే దుఃఖం అంతా, మానవుని పట్ల దేవునికి ఉన్న దుఃఖం అంతా ఇదే అనమాట. పోలిక దేవుందే, రూపం దేవుందే, ముగ్గుది దేవుందే, చెవు దేవుందే, తలకాయ దేవుందే, ఎంటికలు దేవుని, కాళ్ళు దేవుని, చేతులు దేవుని, అన్ని దేవునియే. కానీ స్వభావం మాత్రం కాదు, గుణం మాత్రం కాదు. అదే వచ్చింది తిప్పదు. ఈ వాక్యం అనేది గుణం మారడం కొరకే. క్రైస్తవ సమాజం ఉన్నది భూమి మీద మానవుని యొక్క గుణాన్ని మార్చడం కొరకే. పశుప్రాయులు, మృగాలు, కోతులు, గుడ్డేలుగులు, ఏనుగులు. ఏనుగంటే ఏందే గారు? తిండిపోతులు. కోతి అంటే ఏందే గారు? తిరుగుబాటు చేసేవారు. పాము అంటే ఏందే గారు? పగబట్టేవారు. బల్లులు పురుగులు మింగేవారు, మనుషులు మింగేవారు. వింటున్నారా? మొసళ్ళు మనుషులు మింగేటోళ్ళు. గుడ్డేలుగులు. నువ్వేం చెప్పాలి? అన్నీ చెప్పాలి, ఒకటి చాలా దగ్గర. వింటున్నారా? ఓరి దున్నపోతా అనిపించుకున్న లేరా? దున్నపోతా మరి తోకున్నదా? మృగాలు. పౌలు భక్తుడు అంటాడు, బైబిల్లో ఉన్నది, నేను ఎఫెస్లో మృగములతో పోరాడి తినంటాడు. 30 సామెతల గ్రంథం 30 అధ్యాయంలో నేను పశుప్రాయుడని అంటాడు. పశుప్రాయుడని అంటాడు. తెలుసా? గుడ్డెలుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పెద్ద పుల్లు ఉన్నాయి, చిరుతపుల్లు ఉన్నాయి. చిరుతపుల్లు అంటే అది తెలుసా? ఒక్కసారి మీద పడుతుంది. దానికి శత్రువుకి టైం ఇయ్యదు అసలే. రమ్మని గొంతు పట్టేస్తే ఉరుకుతూనే ఉంటుంది, గబగబ చెట్టు ఎక్కుతూనే ఉంటుంది. దానికన్నా డబుల్ బరువు ఉన్న దాన్ని కూడా మోసుకుపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కిరాయి గుండాలు, కిరాయి హంతకులు. వింటున్నారా? పైసలు ఇస్తే చంపిరాపంటే చంపించేటోళ్ళు ఉన్నారు. మనుషులేనా వాళ్ళు ఏమన్నా? మరి చంపించేటోడు మనిషా, చంపినోడు మనిషా? నేనే చెప్పండి. లేదా ఇప్పుడు ముంచేటోడు మనిషా, తోటి మానవుని ముంచేటోడు మనిషా, తోటి మానవుని చంపేటోడు మనిషి? ఒక మృగం దాంట్లోకి వస్తుంది ఆ మనిషి.
ఒక ధైర్యం వాళ్ళ లోపలికి వస్తుంది. మన చంపి ధైర్యంగా ఉంటాడా? పారిపోతాడు. మరి చంపితే ధైర్యం ఉంటే ఉండాలి కదా, అక్కడ ఎవరు వచ్చినా ఉండాలి కదా, పోలీసులు వచ్చినా ఉండాలి కదా. ఉంటాడా? ఉంటాడు. చట్టం దగ్గర భయపడతాడు, మళ్ళా పారిపోతాడు. లేయా చూసినా మొన్న ఒక ఆమె తెలుసు కదా, నిమిష ప్రియ ఏం చేసిందో తెలుసు కదా. చంపింది పారిపోవటానికి విమానాశ్రయంలో కొద్దిగా అయితే విమానం ఎక్కేది, పట్టుకున్నారు పోలీసులు. లేయా వింటున్నారా అంటే దేవుని స్తోత్రం. లేయా జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు బలహీనుడు, ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. వేల కొలది పొట్టేళ్ళు దేవునికి అవసరం లేదు, ఆయనే బలైపోయింది అందరి కొరకు. ఒక్క పొట్టేలు కానీ, ఒక కోడిని కానీ, ఒక యాటను కానీ, ఒక ఎద్దును కానీ ఈ బలి అర్పణ అవసరమే లేదు పాపక్షమాపణ నిమిత్తం. వేలాది నదులంత విస్తారమైన తైలం, ఎప్పుడు దీపం వెలిగేయటానికి తైలమే అవసరం లేదు. వింటున్నారా? నాకు అవన్నీ సంతోషం కలిగేస్తాయా? నా అతిక్రమణకి నా జ్యేష్ఠ కుమారుని నేను ఎత్తునా, నా పాపాలు క్షమించబడటానికి నా కొడుకును బలిస్తానా? అబ్రాహాము చేయడానికి బయలుసిన అలాగ నా పరిహారమునక నా గౌరవఫలము నేను ఎత్తునా. నేను చేసిన పాపానికి పరిహారం. పరిహారం అంటే పెనాల్టీ అంటే పశ్చాత్తాప నిమిత్తం మనం చేసిన తప్పుకు. అవన్నీ దేవునికి నేను బలిని కోరువాడను కాను, కనికరమైన కోరుచున్నాను, బలిని కోరేవాడిని కానంటాడు. హల్లెలూయా. కనుక అవేవి దేవునికి సంతోషం కలగలేవు. ఏంటి మరి సంతోషం కలిగేటంటే? హల్లెలూయా. సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలం. దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉంటే చాలు. భయం భక్తి అంటే గర్వం దగ్గర రానియద్దు, అహంకారం దగ్గర రానియద్దు, కుటిలమైన మాటలు దగ్గర రానియద్దు, చెడుతనం దగ్గర రానియద్దు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కొట్లాటలు, ఉరకటం, గల్లబట్టుకోవటం, దీపు బల కొట్టడం, కాలు ఎరగొట్టడం, చెయ్యి ఎరగొట్టడం, ఇవన్నీ దేవుడు మెచ్చటి పనులు కావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుని నమ్మినాక బలులు అవసరం లేదు, తైలం అవసరం లేదు. వింటున్నారా? వినయం అంటే అవునంటే అవునాలి, కాదంటే కాదనాలి. ఆ వినయం కనుక నువ్వు భయభక్తులు కలిగి వినయం కలిగి ఉంటే దానికి ప్రతిఫలం ఉంటుంది, జీతం ఉంటుంది. జీతం ఏంటి? ఆ జీతం అంటే ఐశ్వర్యం. గొప్ప డబ్బిస్తారట తెలుసా, ఐశ్వర్యవంతులు తెలుసా. మొత్తం డబ్బు. కష్టపడితే డబ్బు వస్తుందా? ఎవరు చెప్పిన కష్టపడితే డబ్బు వస్తుంది? కష్టపడతావు, రేపు కాలు ఇరుగుతుంది, చేరుతుంది. అప్పుడేం చేస్తావు చెప్పు? అప్పుడేం చేస్తావు? కష్టపడడానికి నీకు అవయవాలు సరిగా లేవు. కష్టం ఇప్పుడు చేసిన కష్టం చేస్తావా? చేయలేవు. పుండు పడతావు, పక్షవాతం వస్తుంది, మొత్తం ఆనక ఒట్టు. మా దొరగా చెప్పాను, ఆ దుకాణం పెట్టక అంటే ఏడంటాడు, గుట్కలే గుట్కలు. ఇప్పుడు గుట్కమ్మని అమ్ముతాడు. ఉద్దయ్య గారు ఉన్నాయి కూడా పోతాయంటాడు. ఇప్పుడు చెప్పంగా వినాలే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవం అంటే పరలోకానికి దేవుని కనెక్షన్. ఘనత అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి, ఎంపీకి, సర్పంచ్కి, వార్డు మెంబర్కి, ఎంపీటీస్, జడ్పీటీస్ కన్నా ఎక్కువ పేరు వస్తుంది. నాకు తెలుసా, ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ పేరు వస్తుంది. అట్లా ఉంటుంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవమును దానివల్ల కలుగుతుంది. ఐశ్వర్యానికి ఐశ్వర్యం, ఘనత అంటే గొప్ప పేరుకు గొప్ప పేరు, జీవం అంటే దేవునితో సంబంధం. ప్రార్థన చేయగానే జవాబు వస్తుంది. అది దేవుడు ఇవ్వాలని కోరుకుంటే చెవులు ఉన్న వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. అది మన్నా దేవుడు చెవులు ఉండాలి. మన్నాను భుజింపనిస్తున్నాడు. అది అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మళ్ళీ ఐశ్వర్యానికి ఐశ్వర్యం, ఘనత, జీవానికి జీవం. వద్దా? ఐశ్వర్యం వద్దా? డబ్బు లేకపోతే విలువే లేదు. అదే గారు మాకు అందుకొరకే మేము కష్టపడుతున్నాం. కష్టపడేది ఒక్కరోజే వెళ్ళిపోతుందో తెలియదు. దేవుని ద్వారా వచ్చేది ఎప్పటికి ఉంటుంది.
నీ సొంత తెలివితేటల ద్వారా సంపాదించుకొని ఎగిరిపోతుంది అనండి. ఎప్పటికి ఉంటుంది. ఆయన సమయంలో ఇచ్చింది నీకు ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఇక నువ్వు సంపాదించుకున్నది, నీ తెలివితేటలు సంపాదించుకున్నది అంతా ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు అనండి. ఎప్పుడు ఏ రీతిగా ఎగిరిపోతుందో మనకు తెలియదు. 23 సామెతలు 4లో రాసి ఉంటుంది. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, చదవండి. దేని మీద అనండి, అందరూ అనండి, ఇట్లా అనండి, ఇట్లా దేని మీద అనండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవను, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవను. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోనట్లు ఎక్కడ పడేస్తుందో దాన్ని, కోడి పిల్లని గద్దెత్తకపోయి ఎడబడేస్తుందో ఉసిల్చుకొని తింటుందో కదా. అట్లయితే నీ పైన, నా పైన, నీ పైన. నాకైతే 36 ఏళ్ళు అట్లనే అయింది. ఏది మొదలు పడితే అది. పొగుపాయలో ఉద్యోగం చేసిన అదే ఎగిరిపోయింది, మద్రాసు పైన అదే ఎగిరిపోయింది, ఖమ్మం పైన అదే ఎగిరిపోయింది, వరంగల్ పైన అదే ఎగిరిపోయింది, హైదరాబాద్ పైన అదే ఎగిరిపోయింది, మహబూబ్నగర్ పైన అదే ఎగిరిపోయింది, రంగారెడ్డి ఇచ్చిన అదే ఎగిరిపోయింది, ఆదిలాబాద్ పైన అదే ఎగిరిపోయింది, అన్నీ ఎగిరిపోయింది. ఆఖరికి నేనే ఎగిరిపోయే కథ వచ్చింది. దేవుని దేవల్ల దేవుడు లేలుయా. గద్ద కోడి పిల్లలను వేసుకొని కొమ్మ మీద కూర్చొని తింటుంది. అటు సప్పుడైతే చూసింది, అది బుడుగున కింద పడ్డది. అట్లా తప్పించుకొని బయటపడ్డాను నేను. మనందరం కూడా అట్టే తప్పించుకున్నాం. లేకపోతే మనం కూడా అది పొట్ట గీల్చి మొత్తం కాళ్ళ కింద పెట్టి ఇట్లా పోకి తినేది. పక్షి తప్పించుకున్నాం మనం అపవాది చేతుల నుంచి. లేలుయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి, ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు తప్పించాడు. వినయమునకు ప్రతిఫలం, వినయం కలిగి ఉండాలి. బయటపడ్డావు కానీ నీ దగ్గర వినయం ఉండాలి. వీళ్ళ ఓవర్ యాక్షన్ ఉందనుకో మళ్ళీ మొదటికి వచ్చినట్టే. వినయం ఉండాలి. వినయం అంటే చెప్పినట్టే అనాలి. చెవులు ఉంటే వినయం ఉన్నట్టు అనండి. మనకు చెవులు ఉన్నాయడలా, చెవులు అంటే చెప్పింది మనం అనుసరించి నడిచిన మనం వినయం గలవారము. చెప్పింది పెడచెవును పెట్టిన ఎడలా మనము గర్వం గలవారము. గర్వం మనకు నష్టం తీసుకొస్తుంది. అట్లా మీకు ఇప్పుడు ఒక ప్రశ్న వేసారు అనుకో, మీకు భవిష్యత్తులో నష్టం కావాలన్నా లాభం కావాలంటే లాభం అంటారు. ఒక్కళ్ళు కూడా మళ్ళీ తప్పు జవాబు చెప్పరు. మళ్ళీ లాభం ఎప్పుడు వస్తుంది? వినయం కలిగి ఉండు, భయభక్తులు కలిగి వినయం, అంతే. ఐశ్వర్యం వద్దా అంటే ఏంది వద్దా? మాట్లాడిన వాళ్ళకి రాదు. ఐశ్వర్యం వద్దా? ఘనత వద్దా? జీవం వద్దా? భయభక్తుల్లో వినయంలో ఉన్నది. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. మీ దగ్గర భయభక్తి ఉంటే వినయం ఉంటే, మీ దగ్గర భయభక్తి ఉంటే వినయం ఉంటే, మీ దగ్గర భయభక్తి ఉంటే వినయం ఉంటే ఐశ్వర్యం మీదే. ఐశ్వర్యవంతులు కాబోతున్నారు, ఘనత వహించబోతున్నారు, జీవం కలిగి ఉండబోతున్నారు. ఎవరు మిమ్మల్ని చూసినా మీరు వారి దృష్టికి ఐశ్వర్యవంతులుగా కనబడాలి. జ్ఞానములో ఐశ్వర్యవంతులు మాత్రమే కాదు, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు మాత్రమే కాదు, దేవుని శక్తిలో ఐశ్వర్యవంతులు మాత్రమే కాదు, నిజంగా డబ్బులో కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలి. దేవుడు అందుకొరకే మిమ్మల్ని రక్షించింది. ఐశ్వర్యవంతులు మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు ఘనత వహించబోతున్నారు. మంచి పేరు ఖ్యాతి గడించబోతున్నారు. ఒక్క మంచి ఖ్యాతి మాత్రమే కాదు, దేవుని వాక్యం చెప్పినట్టు జీవం అనగా ఇతరులకు ఉపయోగపడే రీతిగా దేవుని శక్తితో నింపబడబోతున్నారు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నువ్వు చెవులు పెట్టి వింటే నువ్వు ఐశ్వర్యవంతులను కాబోతున్నావు. నువ్వు చెవులు పెట్టి వింటే ఘనత వహించుకోబోతున్నావు. నువ్వు చెవులు పెట్టి వింటే జీవం కలిగి ఉండబోతున్నావు. జీవ మార్గాలు దేవునికి తెలియజేస్తాడు. నువ్వు ఘనత వహించే మార్గాల్లో దేవుని నడిపిస్తాడు. నీవు ఐశ్వర్యం పొందే మార్గాల్లో దేవుడిని నడిపిస్తాడు. దావీదు భక్తుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చక్కమైన కొత్త పేరునున్నది పొందిన వానికి కానీ మరెవరికి తెలియదు. దేవుని కృప నీ మీద అలా ఉన్నది. అవును, 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 అవును. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను, తన అంజరపు చెట్టు కింద కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట సెలవిస్తున్నాను. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ భయం అంతా కొట్టివేయబడుతుంది. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ చింతలన్నీ కొట్టివేయబడతాయి. దేవుని దగ్గరకు వస్తే నీ శత్రువులందరూ కొట్టివేయబడతారు. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. యెహోవా ఈ మాట దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనసు వెడిపోనట్లు నీ అతిక్రమాలన్నీ దేవుడు తుడిచివేస్తున్నాడు. మబ్బు తొలగిపోయిన పాపాలన్నీ దేవుడు తుడిచివేస్తున్నాడు. దేవుడు నేను విమోచించాను. దేవుని వైపు మలుకోండి. దేవుడి మీద ఎప్పుడో విమోచించండి. దేవుని వైపు మలుకోండి. దేవుని వైపు తిరిగి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోండి. యెహోవా మాట ఆలకింపక వారు గుడారంలో సనుక్కున్నారు. అట్లా సనుక్కోకండి. సనుక్కొని ఏం సంపాదించలే. ఐశ్వర్యం పోగొట్టుకున్నారు. పాలు తెలుపుంచి కానాదేశానికి వెళ్ళలేదు. ఘనత పోగొట్టుకున్నారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు కష్టాలను పుట్టినరు, కష్టాలను పెరిగినరు, కష్టాలనే నడిచినరు, కష్టాలని పాపం కడతేరిపోయినరు. మనం అలా ఉండొద్దు. మనకు అలాంటి రోజులు రావద్దు. మనకు మంచి రోజులు రావాలి. నువ్వు ఐశ్వర్యవంతురాలు కావాలని దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఘనత వహించాలని దేవుడు చూడాలనుకుంటాడు. నువ్వు జీవం కలిగి ఉండాలని దేవుడు చూడాలనుకుంటున్నాడు. నేను వేలాది పొట్టేళ్ళు ఆయనకు అవసరం లేదు. విస్తార నదులంతా తైలం ఆయనకు అవసరం లేదు. అతిక్రమణ కొరకు జ్యేష్ఠపుత్రుడు అవసరం లేదు. పాపవరానికి గర్వఫలం అవసరం లేదు. ఎవరో ఒక బిడ్డను కొడుకును బలియాలని దేవుడు కోరట్లే. నీకు చేతగాని ఎందుకు అవసరం? చేతనేది ఎంత ఈజీగా ఉన్నది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నన్ను బలవంతుడుగా దేవుడు చూడాలని కోరుతున్నాడు. అవును, నన్ను బలంగా వాడుకోవాలని కోరుతున్నాను. క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతలు, నిందల్లోని, ఇబ్బందుల్లోని, హింసలోని, ఉపద్రవం నేను సంతోషించుచున్నాను. దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించు. ఐశ్వర్యవంతురాలు కాబోతున్నావు. భయభక్తుడు కలిగి ఉండు. ఐశ్వర్యవంతురాలు కాబోతున్నావు. చూడండి, యోబు ఆయనకి హింసల్లో, బాధల్లో, నష్టాల్లో, కష్టాల్లో ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడిగా మనం అతను చూస్తున్నాం. షడ్రకు మెషకు అబద్ధులను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతులుగా చూస్తున్నాం. దానియాలు ఎప్పుడు బలహీనప్పుడే బలవంతులుగా చూస్తున్నాం. పౌలు భక్తులు అంటాడు, నేను ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతుని అంటాడు. సోదరి సహోదరులారా, యేసు ప్రభు చూసారా, శరీరంతో ఉన్నాం కనుక మనం బలహీనం అంటాడు. తండ్రి గిన్నెనైతే తొలగించమన్నాడు. కానీ మళ్ళీ బలం తెచ్చుకొని ఇప్పుడు లోకాన్ని జయించేసాడు. నువ్వు కూడా బలహీనతలన్నిటి నుంచి విడిపించబడబోతున్నావు. ఆ బలహీనతలను నువ్వు దూరం చేసుకో. దేవుని చిత్తానికి అప్పగించుకో. ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో దేవుడిని సంతోషింపజేయబోతున్నాడు. ఇంకా ఆనందం కలగజేయబోతున్నాడు. నేనైతే ఎన్నో నష్టాలు చెప్పాను కదా, ఎన్ని స్థలాలు చెప్పాను కదా, అంతటా అపజయం. దేవుని దగ్గరకు వచ్చినాక జీవం, ఘనత, ఐశ్వర్యం. నేనే కాదు, నేనే పాటివని నాకు చాలనుకున్నా. కొందరైతే మితి లేకుండా ఆశ్రయించబడ్డారు. మితి కొలబద్ద లేకుండా ఆశ్రయించబడ్డారు. వాళ్ళని తరతరాలకు జరిపేంతగా ఆశ్రయించబడ్డారు. నీ భవిష్యత్తులో కూడా నువ్వు అలాగే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ప్రేరేపించబడ్డారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న తిమోతి గారు ప్రార్థన చేస్తారు.